హలో గాయ్స్, వెల్కమ్ టు మహాస్ కిచెన్. మహాలక్ష్మి వంటలు. దోసకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నా వాయిస్ అయితే కోల్డ్ చేసి కొంచెం డిస్టర్బ్గా ఉందండి, అయినా పర్లేదు చెప్తాను. సో దోసకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే టమాటోస్ వీటన్నిటిని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ కుక్కర్లోకి టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా టమాటోస్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడా గల్లుప్పును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. ఉప్పు, పసుపు, కారం వేసాక దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ దోసకాయ ముక్కలు వేసాక మీరు ఉప్పు, పసుపు, కారం వేసినట్లయితే ఆ కుక్కర్ మూతకి మొత్తం పట్టేసి మొత్తం బాగా రాదనమాట. సో పప్పు మంచిగా ఉడకాలి, మంచిగా చేయాలనుకుంటే మీరు దోసకాయ ముక్కలు తర్వాత వేయాలి. ఉప్పు, కారం, పసుపు వేసాక దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. చింతపండు వేసుకుని ఇప్పుడు కుక్కర్ మూతని ఇలా ఫిక్స్ చేసేసుకుని స్టవ్ మీద 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్లు వచ్చాక ఇలా కుక్కర్ మూత తీసి చూసాక ఇలా అయితే పప్పు ఉడికిపోవాలండి. ఒకవేళ మీకు 5 విజిల్కి ఉడకలేదు అనుకుంటే పప్పు ఉడికేంత వరకు విజిల్కి పెట్టుకోండి. ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత మిగతా పప్పు కూడా రుబ్బుకోవడం కోసం పప్పు గుత్తిని తీసుకుని మిగతా పప్పును కూడా రుబ్బేసుకోవాలి. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే మన పప్పు మొత్తం ఇలా వచ్చేయాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని తాలింపు కోసం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట వెల్లుల్లిపాయలు. అండ్ సో ఇప్పుడు 2 ఎండుమిర్చిని కూడా చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు తాలింపులు వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన పప్పు మిశ్రమాన్ని కూడా తాలింపులో వేసేసుకోవాలి. సో ఇలా ఆయిల్లో చూసారా, ఇలా అయితే రావాలి. అండ్ ఇలా ఆయిల్లో పప్పు ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే ఉడకాలి. అండ్ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అండ్ ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు ప్రిపేర్ అయినట్టే. సో ఇలాంటి మరిన్ని టేస్టీ కుకింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.